హాయ్ అండి. మళ్ళీ వచ్చేసాను. కొంచెం టైం తీసుకున్నాను మళ్ళీ వెనక్కి రావడానికి. ఇప్పుడు నేను సింపుల్ కుక్కర్ చికెన్ బిర్యానీ చెప్పబోతున్నానండి. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు హోల్ గరం మసాలా ఒక్కొక్కటి 3 వేసి చెప్పని తీసుకున్నాను. పెరుగు, బియ్యం, ఉల్లిపాయ, టమాటో, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా అన్నీ నేను మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో రాశాను చూడండి. ఇంకా జీడిపప్పు, జీలకర్ర, గ్రీన్ చిల్లీ, ఇంకా స్పైసెస్ అండి. చాలా సింపుల్గా తొందరగా అయిపోయేటట్లు చెప్తున్నాను. ఇవన్నీ కలిపేసి మనం చికెన్కి బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని అందులో మనం స్పైసెస్ హోల్ గరం మసాలా, జీలకర్ర, జీడిపప్పు, పచ్చిమిర్చి, అల్లం తెల్లిపాయ పేస్ట్ కొంచెం అన్నీ వేసి మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు వేసుకుందాం, ఇంకా ఉల్లిపాయ కూడా వేసుకుందాం. ఒక్క ఉల్లిపాయ సరిపోతుందండి. ఇంకా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా వేసుకొని మినిమం 20 మినిట్స్ మనము ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. వితౌట్ వాటర్ బాగా మగ్గిస్తేనే దానికి టేస్ట్ అనమాట. చూడండి, ఇలా ఆయిల్ తేలిపేటట్లు మనం మగ్గించుకోవాలి. 20 మినిట్స్ పడుతుంది ఇలాగా మగ్గించడానికి. ఆ తర్వాత మనము మీరు కడిగి పెట్టుకున్న బియ్యం అయినా లేకపోతే అలాగే ఫ్రెష్ బియ్యం అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కడగకుండా వేసుకుంటున్నానండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మీరు రెగ్యులర్గా వాటర్ ఎంత పోసుకుంటారో బిర్యానీకి అంత వాటర్ పోసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక కప్పు రైస్కి 2.5 కప్స్ వాటర్ వేసుకున్నాను. అంతే, చాలా సింపుల్. మీకు 3 విజిల్స్ కావాలంటే 3 విజిల్స్ పెట్టుకోవచ్చు, 2 విజిల్స్ కావాలంటే 2 విజిల్స్ పెట్టుకోవచ్చు. మీ టేస్ట్ తగ్గట్టు మీకు ఎంత మెత్త కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మన చికెన్ బిర్యానీ రెడీ. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.